ఇదిగోండి పొట్లకాయ పాలేసి వండుతున్నాను. అది ఎలా వండుతానో మీకు చూపిస్తాను రండి. కడాయి వేడెక్కింది, ఆయిల్ వేసాను. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, ఇదిగోండి కొంచెము మినపప్పు, పచ్చెనపప్పు, పచ్చి మసాలా వేసుకోవాలండి, కారం వేయొద్దు. ఇది వేగాయి అన్నమాట. ఇదిగోండి వేగాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాము. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి తినొచ్చండి. చాలా వరకు బీరకాయ ఇది పొట్లకాయ తినరనమాట. ఇలా వండుకుంటే చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. కారము ఇది నేను 4 పచ్చిమిరపకాయలు వేసానండి. ఎక్కువ ఘాటు ఉంది పచ్చిమిరపకాయలు. ఈ కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. ఇంకొకటి పులిహోర కూడా చేయాలండి. ఈరోజు అమ్మవారిది 2వ రోజు, గాయత్రి అవతారం అంట. పులిహోర పెట్టాలి. ఇవ్వండి ఇప్పుడు పొట్లకాయ కూడా వేసుకున్నాము. ఉల్లిగడ్డలు వేగాయి, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు. ఇది మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకున్నాము. ఇవ్వండి బాగా మగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పుడు పాలు వేసుకున్నాము. ఇది కాగబెట్టిన పాలండి. మంచిగా 1 కప్పు పాలు. పొయ్యి కట్టేసేయాలి పాలు పోసిన తర్వాత. లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇట్లా పొట్లకాయ తినని వాళ్ళు కూడా ఇట్లా వండుకుంటే బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.